నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ ఎనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి హర్ముజ్లో అగ్గి అన్నట్టుగా ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లపై తీవ్ర దాడులకు దిగిన అమెరికా అంటూ ఈ యుద్ధానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఒకటి వార్తకు సంబంధించిన హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. హర్ముజ్లో అగ్గి అన్నట్టుగా ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లే టార్గెట్గా తీవ్ర దాడులకు దిగింది అమెరికా అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ప్రతిగా 3 రవాణా నౌకలపై విరుచుకుపడిన ఇరాన్. అయితే అమెరికా అయితే ఇరాన్ మైన్ లేయింగ్ షిప్పులపై తీవ్ర దాడులు చేయటంతో ఇరాన్ కూడా దానికి ప్రతీకారంగా 3 రవాణా నౌకలపై విరుచుకుపడిందట ఇరాన్. అయితే వాటిలో భారత్కు వస్తున్న థాయ్ నౌక కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 3 సిబ్బంది అయితే గల్లంతయ్యారట. దాంట్లో ఉన్న సిబ్బందిలో 3 అయితే గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్ల పైన కూడా దాడి చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్, లెబనాన్లపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది అన్నట్టుగా ఇచ్చారు. మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్లు అడుగుకో అగ్నిగుండం అన్నట్టుగా. అయితే మళ్ళీ పడిపోయినాయట స్టాక్ మార్కెట్లు, అడుగుకో అగ్నిగుండం అన్నట్టుగా ఒక వార్త అయితే ఈ విధంగా ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఈ అమెరికా అయితే ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తే దానికి ప్రతిగా 3 రవాణా నౌకలపై ఈ ఇరాన్ కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దాంట్లో భారత్కు వస్తున్న థాయ్ నౌక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నౌకకు సంబంధించి 3 అయితే గల్లంతయ్యారట. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్ల పైన కూడా దాడి చేశారట. ఇరాన్, లెబనాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు అన్నట్టు తెలుస్తుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించారు అన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి డీటెయిల్స్ కనుక ఏమిచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం క్లియర్గా చూస్తే చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో అగ్గి పుట్టించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అయితే 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ కూడా నేనేం తక్కువ కాదు అన్నట్టుగా 3 నౌకలను అయితే దాడులు చేసింది నౌకలపై అన్నట్టుగా. ఇందులో భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌక ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారు. యుద్ధం 12వ రోజైన బుధవారం ఇరాన్, లెబనాన్లోని పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇరాన్లో ఇక లక్ష్యాలేమీ మిగిలేదు, త్వరలో యుద్ధాన్ని ముగిస్తామంటూ ట్రంప్ కూడా మళ్ళీ మొన్న కూడా ముగిస్తామంటూనే ముగింపు లేదు అంటూ మాట మరచిన ట్రంప్ మళ్ళీ అదే మాట, ఇరాన్లో ఇక లక్ష్యాలు ఏమీ మిగలేదు, అసలు ఏం లేదు కాబట్టి ఇక త్వరలో యుద్ధాన్ని ముగిస్తాం అన్నట్టుగా అయితే ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇరాన్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. 1-2 మినహా అక్కడ పెద్దగా లక్ష్యాలేమీ మిగలలేదు అన్నట్టుగా. అమెరికా సేనలు ఊహించిన దానికన్నా ఎక్కువ విధ్వంసం సృష్టించాయి. 6 వారాల్లో సృష్టిస్తామనుకున్న విధ్వంసాన్ని ముందుగానే మేము అనుకున్నది అయితే పూర్తి చేసేసాం. మేమైతే 6 వారాలు టార్గెట్గా పెట్టుకున్నాం, కానీ అంతకు ముందే కూడా మొత్తం విధ్వంసాన్ని సృష్టించాం. మేము అనుకున్న దానికన్నా మా టార్గెట్ కన్నా ముందే విధ్వంసం సృష్టించాం అన్నట్టుగా. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆపగలం, త్వరలోనే ముగించాలనుకుంటున్నాం అంటూ యుద్ధం చేయాలన్నా మేమే, ఆపాలన్నా మేమే, కాకపోతే అక్కడ టార్గెట్స్ ఇంకేం లేవు, మేమేమి అనుకున్నామో అది మొత్తం అయిపోయింది. మేము 6 నెలల టైం తీసుకున్నాం, కానీ అంతకన్నా ముందే ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి త్వరలోనే మేము ముగిస్తాం అన్నట్టుగా ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించిన వార్త ఏమిటి అంటే ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ అనేది కూడా ఏర్పాటు చేస్తాం అంటూ నారుమళ్ల కోసం మే 15నే నీటి విడుదల అంటూ ఒక వార్త అయితే ఉంది. సంక్షేమ పథకాల అమలుపై ముందే షెడ్యూల్ విడుదల చేయాలన్నట్టుగా ఆయన కలెక్టర్లకైతే దిశానిర్దేశం చేశారు. అయితే కలెక్టర్లు, హెచ్ఓడీలు,
హెచ్ఓడీలు కార్యదర్శుల క్షేత్ర పర్యటనలకు వెళ్లాల్సిందే. ఇది ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఎటువంటి సమీక్షలు సమావేశాలు పెట్టినా కలెక్టర్ల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు లోపల కూర్చుంటే ప్రజా సమస్యలు తెలియదు, క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళండి, అక్కడ సమస్యలు ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయండి అని ఆయన మొదటి నుండి చెప్తూనే వచ్చారు. అయితే నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. కలెక్టర్లు హెచ్ఓడీలు కార్యదర్శులు క్షేత్ర పర్యటనకు వెళ్లాల్సిందే అంటూ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సంక్షేమ పథకాల అమలు షెడ్యూల్ను ముందుగానే ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినట్టు తెలుస్తోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఎస్తోనియా, ఇజ్రాయెల్ తరహాలో 2047కి ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభావ 3వ విడత నిధులు ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఉగాదికి 2,50,000 గృహ ప్రవేశాలు చేస్తున్నాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇంకా కలెక్టర్లకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలు మీరు ఎక్కడో లోపల ఏసీ గదుల్లో లేకపోతే రూములో కూర్చుంటే అవ్వదు, ఖచ్చితంగా మీరు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా ఎప్పుడు చెప్పే మాదిరిగానే ఈసారి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 13 ఏళ్లుగా కోమాలో హరీష్ రాణా తల్లిదండ్రుల విజ్ఞప్తితో అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దేశంలో ఈ తరహా సమ్మతి ఇదే తొలిసారు అంటూ ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అయితే సమ్మతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి చూస్తే, అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు పెట్టనుంది అన్నట్టు తెలుస్తోంది. చమురు రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈనాడుకు సంబంధించి బిజినెస్ పేపర్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎవరు పెట్టుబడులు పెడతారు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని హైకోర్టు అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు మాత్రం పెట్టుబడులు పెడతారు అంటూ హైకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని ప్రశ్నించిందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే, కావూరు ఇక లేరు అన్నట్టుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా ఒక వార్త అయితే ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఈరోజు అయితే అంత్యక్రియలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ గవర్నర్, సీఎంలు సహా ప్రముఖులు అయితే సంతాపాలు తెలిపారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ప్రముఖ రాజకీయ నేత, వ్యాపారవేత్త, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు నిన్నైతే కన్నుమూశారు. అయితే 5 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. కావూరు సాంబశివరావును ఈ నెల 6న రాత్రి 7 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి పరీక్షలు అయితే నిర్వహించారట. అయితే సిటీ స్కాన్ చేయడంతో బ్రెయిన్ హెమరేజ్కు గురైనట్లు, మెదడులో రక్తస్రావం అయినట్టుగా గుర్తించారట. వెంటనే ఐసీయూకు తరలించి ఆధునిక లైఫ్ ఇట్లా ఏం చేశారు ఏంటి అనే దాని మీద, అలాగే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, చివరికి ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఓ వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో చూద్దాం. ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్లో ల్యాండింగ్ సమస్య అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, నోస్ గేర్ ధ్వంసం, పేలిన టైరు, త్రుటిలో తప్పిన ప్రమాదం. అయితే హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే త్రుటిలో అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పినట్టుగా తెలుస్తోంది. దీని మీద కూడా చూడండి, ఫుకెట్ రన్వే విమానం, అలాగే ధ్వంసమైన నోస్ గేర్ అన్నట్టుగా ఇట్లా విజువల్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక రకంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టుగానే చెప్పొచ్చు. నెక్స్ట్
స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం అంటూ మూజువాణి ఓటుతో తిరస్కరించిన లోక్సభ అంటూ ఒక వార్త అయితే ఉంది. స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మేం మాట్లాడాలంటే నో 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 అంటారు ఓం బిర్లా అంటూ విపక్షాలు అయితే ధ్వజమెత్తినట్టుగా తెలుస్తోంది. ఓం బిర్లా నోటు వెంట వచ్చే మాటలు అవే అంటూ విపక్షం మండిపడింది. అయితే పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ అనుకోరు. అమిత్ షా మీరందరూ ఎంతసేపు ఓం బిర్లా అని అంటున్నారు కానీ అసలు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడడానికి ఇష్టపడరు అంటూ అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇటువంటి వ్యాఖ్యల మీద విపక్షం కూడా అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంటూ అమిత్ షా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద క్షమాపణలు చెప్పాలంటూ కూడా విపక్షాలు కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అయితే వీగిపోయిందట. అయితే 2 రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో సభ దీనిని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు అయితే డిమాండ్ చేశాయట. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. ఈ పరిస్థితుల మధ్యనే ఓటింగ్ నిర్వహించి తీర్మానాన్ని తిరస్కరించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. విపక్షాల తీర్మానంపై మంగళవారం మొదలైన చర్చ 2వ రోజు కూడా కొనసాగింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. మొత్తానికి ఈనాడు పేపర్కి సంబంధించిన వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్ కనుక ఒకసారి మనం చూసుకుంటే సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త వీగిన అవిశ్వాస తీర్మానం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా మీద విపక్షాల తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ అంబానీ అమెరికా బాట పట్టారు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. చమురు రిఫైనరీ ఏర్పాటుకు రిలయన్స్ సై అంటూ దానికి సంబంధించి వ్యయం 4 నుండి 5 బిలియన్ డాలర్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్త అయితే ఉంది. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి మెయిన్ సాక్షి పేపర్కి సంబంధించి కనుక చూస్తే హామీలపై నోరు మెదపరేమి సూపర్ 6 అన్నారు కదా, వాటి మీద మీరు నోరు ఎందుకు మెదపరు అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే 3 బడ్జెట్లు పెట్టిన సూపర్ 6 సూపర్ 7 హామీల ఊసు ఎత్తడం ఎందుకు లేదు అనేది ఆయన క్వశ్చన్ చేశారు. మెయిన్గా ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక మోసం చేశారు. ఆల్రెడీ మేము తీసుకొచ్చిన పథకాలని ఇవ్వకపోగా ఇంకా ఏవో కొత్త కొత్త పథకాలు ఆ పేర్లు మార్చి తీసుకొచ్చినవి కూడా మీరు అమలు చేయలేదు అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నిప్పులు చెరగడం ఎందుకు మామూలుగానే అడగచ్చు కదా, మామూలుగానే నిలదీయచ్చు కదా, నిప్పులు చెరిగారట. ఆయనేం నిప్పులేం చెరగలా, నేను చక్కగా మంచిగా నవ్వుతూనే మాట్లాడారు. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇచ్చారో అర్థం కాలేదు. కానీ నేను ప్రశాంతంగా కూల్గా ఆయన ఏం చెప్పాలి ఏమే అడగాలనుకున్నది ఎప్పుడు ఎలా ప్రెస్ మీట్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళందరూ ప్రెస్ మీట్లో చక్కగా కూర్చున్నారు, మాట్లాడారు. నువ్వు అక్కడ అడిగింది కూడా అన్ని ప్రతిదిగా ఆన్సర్లు కానీ ఆయన చెప్పడం కానీ సటరికల్గానే అడిగారు తప్ప నిప్పులు జరిగే అంత అయితే ఏం లేదు. వీళ్ళు రాయటం మాత్రం వాళ్ళు రాశారు. చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ అంటూ. సరే చూద్దాం ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది. బాకీ పడ్డ నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు? ఈ సూపర్ 6కి సంబంధించి ఆడబిడ్డ నిధి బకాయి ఒక్కొక్కరికి 54,000 ఎప్పుడు ఇస్తారు? ఆయన అడుగుతున్నది వాస్తవమే కానీ మరి నిప్పులు చెరిగారు అట్లా వాళ్ళ నిప్పులు చెరిగినట్టుగా ఏం లేదు. కానీ ఆయన అడిగేది కరెక్టే, మీరు హామీలు ఇచ్చారు కదా ఎందుకు అమలు చేయలేదని. ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతూనే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్ చేయనివ్వండి, బాగానే ఉందిలే. కానీ కాకపోతే ఏంటంటే నిప్పులు చెరిగే అంత ఏం లేదు, చక్కగా నవ్వుతూ కూల్గానే అడిగారు ఆయన. బాకీ పడ్డ నిరుది ఇప్పుడు ఆయన అడగటానికి కూడా మనం తప్పు పడ్డానికి లేదు, అడగడం బాగానే ఉంది. అయితే 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ పథకం మాట ఏంటి, వాళ్ళు ఇస్తానన్నవి ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఉన్న పింఛన్లోనే కోతలా అంటూ ఇంకా ఏమేం కావాలి ఏంటి అనే దాని మీద, అలాగే బడ్జెట్ ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు, గతానికి ఇప్పటికి తేడా ఏంటి, ఏమి ఇస్తా అన్నారు ఏమి ఇవ్వలేదు, దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం. అయితే అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం ఇవ్వని ప్రభుత్వం. అసలు నేను అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడు వెళ్ళారు మరి?
అక్కడ సమాధానం ఇవ్వటానికి అక్కడికి వెళ్ళి అడిగితే ఇస్తారు కానీ నువ్వెక్కడో మీరెక్కడో ఏంటి మీ ప్యాలెస్లలో కూర్చొని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఎక్కడిస్తారు ఆన్సర్లు. అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం ఇవ్వని ప్రభుత్వం. మరి ఇప్పుడేమో నిప్పులు జరిగారు అంటున్నారు, ఆయన అసలు అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళాలా, నా ప్రశ్నలకు ఒకదానికి సమాధానం ఇవ్వాలా అంటున్నారు. మరి ఏందో అక్కడ అర్థం కాల. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి చూద్దాం. మహిళలకు మళ్ళీ మోసం చేశారు, అలాగే నెయ్యిపై దుమారం రేపి స్కాములు చేశారు. నెక్స్ట్ ఉద్యోగులకు 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. నెక్స్ట్ ఇదేనా తాట తీయటం అంటే అంటూ తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతలు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు, అది ఇక్కడ కావాల్సింది ఏంటంటే అదనమాట. ఏంటిది, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబు. టీటీడీ చైర్మన్ ఓ మహిళలను మోసం చేసి వీడియోలు ఫోటోలతో దొరికిపోతే ఏం చేసావు బాబు. కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూనా వేధింపుల మీద చర్యలేవి బాబు అంటూ ఇక మొదలు పెట్టారనమాట. అక్కడ నుంచి అలా 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 అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం ఒకసారి. ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పరు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఒత్తిడి అయితే పెరిగిందట, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అన్నట్టు తెలుస్తుంది. 10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ బడ్జెట్లో కేవలం 2,766 కోట్లు కేటాయించారు. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం. ఓకే, ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు అట. ఏమిటి, ఏకంగా 3,150 కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయట. అయితే 2026-27కు సంబంధించి మరో 4,000 కోట్లు కావాలి అంటూ నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ ప్రకటిస్తున్నాయి. చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు, సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు అన్నట్టుగా ఉంది వార్త. అయితే మొత్తం ఇదంతా కూడా నిన్న ప్రెస్ మీట్కి సంబంధించిన వార్తలే ఉన్నాయి. అయితే ఇంకా గుజరాత్కు వస్తున్న నౌకపై దాడి అంటూ హర్మూజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడి అంటూ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి హర్మూజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడి జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. 20 మంది సిబ్బందిని కాపాడిన ఒమన్ నేవీ 3 జాడైతే గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకోటి, వాణిజ్య నౌకలపై గురి అంటూ భారీ స్థాయిలో దాడులకు దిగుతున్న ఇరాన్ ప్రతిదాడులు కూడా చేస్తోంది. దుబాయ్ విమానాశ్రయం, చమురు కేంద్రాలపై కూడా అంటూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్ష్మీనంటూ ప్రకటన. అట్లాగే భారతీయులతో సహా 4 అయితే గాయపడ్డారన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్, త్వరలో బ్యారెల్కు $200 ప్రపంచం సిద్ధపడాలి అంటూ ఇరాన్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే సాక్షి పేపర్కు సంబంధించి కనుక మనం చూస్తే ఇంతకు మించిన వార్తలు మెయిన్ పేపర్కి అయితే ఏమి ఇవ్వాల, మొత్తం కూడా జగనన్నే ఉన్నారు. అయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చి ఎల్నినోను ఎదుర్కొందాం అంటూ సన్నద్ధతపై ప్రభుత్వం దృష్టి, ముందస్తు చర్యలకు రెడీ అంటూ ఈసారి మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎండల ప్రభావం విపరీతంగా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దానిని ఎదుర్కోవాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సన్నద్ధతపై ప్రభుత్వం దృష్టి, ముందస్తు చర్యలకు రెడీ అంటూ ఈసారి ఎండ మంటలే, ఆగస్టు వరకు అధిక ఉష్ణోగ్రతలే, నైరుతిలో తగ్గనున్న వర్షాలు, ఖరీఫ్ సాగుకు నీటి కొరత, జూలై ఆగస్టులో కరువు పరిస్థితులు, ఏడాది 2018 నాటి పరిస్థితులు వచ్చే ఛాన్స్ అన్నట్టుగా అయితే దీనికి సంబంధించి వెదర్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ వెదర్కి సంబంధించిన వెదర్ రిపోర్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్తకు వచ్చేసరికి ఏమిటి అంటే, జనంలోకి వెళ్లాల్సిందే అంటూ నిన్న నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు కానీ, సంబంధిత శాఖల అధికారులకు కానీ, మంత్రులకు కానీ దిశానిర్దేశం చేశారు. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి మీటింగ్లో ఆయన అదే మాట, మీరు ఒక దగ్గర ఉంటే అవ్వదు, ప్రజా సమస్యలు తెలియవు, మీరు జనంలోకి వెళ్తేనే వాళ్ళ సమస్యలు ఏంటో తెలుస్తాయి, మనం ఇచ్చిన పథకాలు ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతవరకు వెళ్ళట్లా, అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు. నిన్న కూడా సమావేశంలో అదే చెప్పారనమాట. కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి అంటూ సీఎం దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి, అలాగే విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా వెళ్ళాలి. కలెక్టర్లే కాదు, విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్ళాలి. నెక్స్ట్, పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేయాలి, దాన్ని పర్యవేక్షించడానికి కూడా ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలంటూ అని చెప్పడం జరిగింది. నీరు, పాలు కలుషితం అవుతుంటే ఏం చేస్తున్నారు, ఇది పాయింట్.
అసలు అధికారులు ఏం చేస్తున్నారు? నీరు కానీ ఇటు పాలు కానీ కలుషితం అవుతుంటే ఏం చేస్తున్నారు? నిజంగా మీరు ఒక దగ్గర కూర్చుంటే ఇలాంటి సమస్యలు బయటకు రావు 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 అని ఎందుకు చెప్తున్నారంటే ఇగో ఇట్లాంటి నీరు పాలు కలుషితం అవుతుంటే అధికారులు ఏం చేస్తారు? అసలు మీ పాత్ర ఏంటి? మీరు ఎంతసేపు ఒక దగ్గరే కూర్చుంటే ఎలా తెలుస్తాయి ఏం జరుగుతుంది అనేది? కాబట్టి నెలలో ఖచ్చితంగా మీరు 8 రోజులు క్షేత్రస్థాయికి వెళ్ళాలి పర్యటనకి అన్నట్టుగా ఆయన ఎందుకు అంటున్నారు అంటే ఇదే, ఇంకేమి అక్కల నీరు పాలు కలుషితం అవుతుంటే ఏం చేస్తున్నారు? వాస్తవం అది. నెక్స్ట్, ప్రజల ప్రాణాలంటే లెక్కలేని తనంగా ఉందా అన్నట్టుగా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఉదాసీనంగా ఉండే పరిపై కఠిన చర్యలు అయితే నేను తప్పకుండా తీసుకుంటా అంటూ హెచ్చరించారు. వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి. గతంలో అయితే రెవెన్యూ శాఖ చాలా గజిబిజిగా మారింది. దాన్ని ప్రక్షాళన చేయడానికి ఎంత సమయం పడుతోంది. అందుకే అక్కడక్కడ కూడా ఇంకా భూములకు సంబంధించి ఈ భూ వివాదాలకు సంబంధించి ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. కాకపోతే వచ్చే మార్చి నాటికి అయితే ఈ భూములకు సంబంధించి వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ కనుక ఒక్కసారి మనం చూస్తే, జిల్లా కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెలలో 8 రోజులు ఖచ్చితంగా ప్రజల వద్దకు గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. అయితే తాగునీరు పాలు కల్తీ అవుతుంటే ఏం చేస్తున్నారు? ఆయా శాఖలు ఏం పనిచేస్తున్నాయో చూసుకోనవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనట్టుగా ఇందాక ఇక్కడ ఇచ్చిన హెడ్లైన్స్ని వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్లు ప్రజల వద్దకు వెళ్ళడం లేదని, గ్రామాల సందర్శన జరగడం లేదని కార్యాలయంలో కలెక్టర్లు వాళ్ళు పేపర్లో ఇచ్చారంట. దాని మీద ఈ విధంగా స్పందన వచ్చింది. ఆయన ఏం మాట్లాడినా వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తేనే తెలిసినట్టుగా వీళ్ళు ఇచ్చుకున్నారు పేపర్లు అలాగా. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది యుద్ధానికి సంబంధించి. ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఏమీ లేదు. మేమేమైతే అనుకున్నామో మొత్తం మేము చేసేసాము. మేము 6 వారాలు టైం తీసుకున్నాం, ముందు విధ్వంసం చేస్తాం, ఇంకా అక్కడ టార్గెట్ చేయడానికి ఏం లేవు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కనుక చూస్తే, 6 నెలలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించేసాం, మిగిలిన పని గంటలో ముగించగలం, అసలు అక్కడ ఏం లేదు, ఒకవేళ మేము చేయాలన్నా గంటలో అయిపోతుంది, యుద్ధం చేయాలన్నా మేమే, ఆపాలన్నా మేమే, నిర్ణయం అంతా మాదే అన్నట్టుగా చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది అంటూ వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హర్మోజ్ జలసంధిలో సముద్రపు మందు పాత్రలు, గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలే టార్గెట్గా చర్యలు తీసుకుంటుంది అన్నట్టు తెలుస్తోంది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్ మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడు సహా 4 అయితే గాయాలైనట్టు తెలుస్తుంది. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న థాయ్ నౌకలో పేలుళ్లు, 3 భారత సిబ్బంది అయితే మృతి చెందారు అన్నట్టు తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించింది. ఒకసారి కనుక మనం చూస్తే, 27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం అన్నట్టుగా. అయితే యుద్ధానికి సంబంధించిన వార్త ఆ విధంగా ఉందో అలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, అమెరికా బాట పట్టిందట రిలయన్స్. 27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థతో ఒప్పందం, రోజుకు 1.6 లక్షల బ్యారెళ్ల శుద్ధి అంటూ. అమెరికాలో లభించే షేల్ ఆయిల్ కోసమే ఈ రిఫైనరీ టెక్సాస్లో నిర్మాణం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ప్రభుత్వం నిజాలు దాస్తోంది అంటూ మళ్లీ వలసపాలనలోకి వెళ్ళామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని ఉన్నారు అన్నట్టు తెలుస్తోంది. రష్యా చమురు కొనడానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్ ఎవరు? అసలు ట్రంప్ ఎందుకు అనుమతిస్తాడు అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. మోదీ సర్కారు విధానాలతో అంతర్జాతీయంగా ఒంటరయ్యామంటూ డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్ ఇంటర్వ్యూలో యోగేంద్ర యాదవ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్, గ్యాస్ సిలిండర్, అసలు గ్యాస్ సిలిండర్ పేరు చెప్తేనే భయం పడుతుంది అన్నట్టుగా. ప్యానిక్ బుకింగ్స్తో కొరత వాతావరణం, గృహ వినియోగానికి యథావిధిగా సరఫరా, కానీ భయంతో ముందస్తు బుకింగ్ల వెల్లువ, దాదాపుగా స్తంభించిన ఐవీఆర్ఎస్ సర్వర్, బుకింగ్స్ పరిమితి విధించిన కేంద్రం, కమర్షియల్ గ్యాస్కు రాష్ట్రమంతటా కటకట, మరో 2 రోజులకు మాత్రమే నిల్వలు, స్కూళ్లు ఆసుపత్రులకై ఇకపై సరఫరా అన్నట్టు తెలుస్తోంది. అయితే బడ్జెట్ హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్కు దెబ్బ, ప్రతి సోమవారం హాలిడే, స్టార్ హోటల్స్ సంఘం అంటూ త్వరలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు బంద్కు కూడా నిర్ణయం తీసుకున్నాయి అన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకో వార్త ఉంది, అయోధ్య రాముడి వంటగదికి కూడా గ్యాస్ సెగ, అక్కడ దాకా
వెళ్ళింది అన్నట్టుగా ఉంది. అయితే గ్యాస్ కొరతతో తాత్కాలికంగా రామ్ రసోయి మూసివేత అంటూ మన ఆలయాలు అయితే ప్రస్తుతానికి ఓకే, బట్ ఆలయాల చుట్టుపక్కల హోటళ్లకే దెబ్బ, గ్యాస్ నిండుకోవడంతో ఇక నడపలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు హోటళ్ల యజమానులు అన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటికన్నా ఒకసారి మనం చూస్తే రేషన్ కార్డు కాదు ఫ్యామిలీ కార్డు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక వేరుగా ప్రత్యేక కార్డు, దానితోనే సంక్షేమ లబ్ధి అంటూ సూపర్ 6 పథకాలు అనుసంధానం, 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు జీపీఎల్ నుంచి బయటకు వచ్చే అవకాశం, జీరో పావర్టీపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే నెక్స్ట్ కలెక్టర్లు వెల్డన్, 7 జిల్లాల కలెక్టర్ల పనితీరు రాష్ట్రాలకే ఆదర్శం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. వినూత్న ఆలోచనలతో పాలనా సమస్యల పరిష్కారం, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, కోనసీమ కలెక్టర్లను అయితే ఆయన అభినందించినట్టుగా తెలుస్తోంది. ఈ సక్సెస్ ఫార్ములాను రాష్ట్రమంతా అమలు చేయండి అంటూ మిగిలిన 21 జిల్లాల కలెక్టర్లు వారి బాటలో నడవండి, వచ్చే సదస్సుకు సక్సెస్ స్టోరీలతో రావాలి అంటూ బాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫైళ్ల క్లియరెన్స్లో అచ్చెన్న టాప్, అనిత లాస్ట్ అన్నట్టుగా ఉంది. అయితే ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అచ్చెన్న అయితే ఈ ఫైళ్ల క్లియరెన్స్లో మొదటి ప్లేస్లో ఉంటే అనిత గారు లాస్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్న ఇంకొక వార్త ఉంది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా అంటూ మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి అంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ హైటెక్ అవినీతి అంటూ ఇంకొక వార్త ఉంది. టౌన్ ప్లానింగ్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా లంచాలు అంటూ ఒంగోలులో ఏకంగా 50 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయట. లంచం ఇస్తే ఇంటి ప్లాన్తోనే ఆసుపత్రి నిర్మాణానికి కూడా ఓకే చెప్తున్నారట. ఇది మరీ దారుణం. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. విమానం ల్యాండింగ్ అవుతుండగా ఊడిన చక్రాలు అంటూ హైదరాబాద్ థాయిలాండ్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు అంటూ ప్రయాణికులు సురక్షితం అంటూ ఒక వార్త ఉంది. వివేక హత్య కేసులో దర్యాప్తు అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే తదుపరి విచారణ ఇక అక్కర్లేదు, ఇక మిగిలింది కోర్టు ట్రయలే. సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదన, సునీత తరపు సీనియర్ న్యాయవాది లూథ్రా అభ్యంతరం, నిందితుల బెయిల్ రద్దుకు వినతి, ఇవన్నీ ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అంటూ సత్వర ట్రయల్కు బెంచ్ నిర్దేశం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి అయితే వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసింది అన్నట్టు తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే పంచాయతీలకు ప్రత్యేక అధికారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే పంచాయతీలకు సంబంధించి ప్రత్యేక అధికారులను అయితే నియమించారట. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ వైసీపీలో ఇఫ్తార్ వివాదం, అసలు ఎక్కడైనా వివాదం లేనిది ఎట్లా జరిగిద్ది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి లాస్ట్ వార్త, రాజకీయ దిగ్గజం కావూరు ఇక లేరు అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఉంది. అనారోగ్యంతో సాంబశివరావు కన్నుమూత, నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు అంటూ ఆయన ఏం చేశారు ఏంటి, కేంద్ర మంత్రిగా ఎన్నిసార్లు, మొత్తం మంత్రిగా రాష్ట్ర విభజనకు వరుసగా 2014లో అయితే రాజీనామా చేశారంట. యూపీఏ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారట. అయితే మచిలీపట్నం, ఏలూరు ఎంపీగా 5 సార్లట ఆయన ప్రాతినిధ్యం వహించినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే వెలుగు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే హెడ్లైన్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్, శివప్రతాప్ శుక్లా అను నేను అంటూ గవర్నర్గా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్, ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా భావిస్తా అంటూ రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేద్దామని పిలుపు, క్యాబినెట్ గ్రూప్ ఫోటో అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ భారత్కు వస్తున్న షిప్ పై దాడి చేశారట. యూఏఈ నుంచి గుజరాత్కు వస్తున్న థాయ్ నౌక మయూరి నారి హర్ముజ్ జలసంధి వద్ద 2 మిజైల్స్తో ఇరాన్ అటాక్ చేసిందన్నట్టు తెలుస్తుంది. ఇంజిన్ రూమ్ లో మంటలు, 3 గల్లంతో అన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ గ్యాస్ కష్టాలు తీవ్రం, కట్టెల పోయే దిక్కు అంటూ హైదరాబాద్లో హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బందులు తప్పవు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది వార్త, దానం కడియం పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అంటూ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. వారిద్దరూ పార్టీ మారినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేదు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతాం అంటూ ఫిరాయింపులపై దేశ చరిత్రలో ఏ స్పీకర్ ఇలాంటి తీర్పు ఇయ్యలే అంటూ కేటీఆర్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ తలసాని సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చింది మర్చిపోయారా అంటూ మంత్రి సీతక్క అనటం జరిగింది. అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ఇదంతా కూడా అంటూ కడియం దానం అనర్హత పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణం అంటే బండి సంజయ్ కూడా మండిపడినట్టు తెలుస్తోంది.
అలాగే స్పీకర్ను అనుమానించడం ప్రజాస్వామ్యానికి అవమానం అంటూ అమిత్ షా సభలో చెప్పడం జరిగింది లోక్సభలో. నెక్స్ట్ నన్ను మాట్లాడనిస్తలే అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన అసలు లోక్సభలోనే మాట్లాడరు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రైతు పేరుతో మూడో డిస్కమ్ అంటూ తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్గా ఖరారు చేశారట. ఇక రిజిస్ట్రేషన్ ఇతర ఫార్మాలిటీస్కు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక లాస్ట్గా చూస్తే వెలుగుమట్లలో పట్టాలు అయితే పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. ఇండ్లు కోల్పోయిన 311 మందికి అందజేశారు అన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేస్తాము అంటూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వార్త, వాట్సాప్లో సర్కారు వైద్య సేవలు అన్నట్టు వార్త అయితే ఉంది. చాట్ బాట్ ఆప్షన్స్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ఇతర సేవలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ప్రత్యేక నంబర్ ద్వారా సాఫ్ట్వేర్ రెడీ చేసిన ఆరోగ్యశ్రీ అధికారులు అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.